హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు గోంగూర, నువ్వులు కలిపి ఎలా పచ్చడి తయారు చేసుకోవాలనేది అయితే మీకు చూపిస్తున్నాను. ముందుగా గోంగూరని కొన్ని పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత మనం పోపుకి మీకు చూపించాను కదా, ముందుగానే ఒక ప్లేట్లో వేసి సామాన్లు అవన్నీ కూడా ఇలాగా మనం పోపు పెట్టుకోవాలండి. బాగా వేయించుకోవాలి. నేనైతే అందులోనూ పోపులు, ఎండుమిరపకాయలు, నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత కొంచెం అల్లం కూడా వేసుకొని నేనైతే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, కాస్తంత ఉప్పు కూడా వేసుకొని నేను బాగా వేపుకున్న తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ముందుగానే మీకు నేను చూపిస్తున్నాను కదా, అక్కడ గోంగూరను పచ్చిమిరపకాయలు ముందే ఉడకబెట్టేసి నేను ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసిన పోపులు, నువ్వులు ఇవన్నీ కలిపి కూడా అవన్నీ ఫ్రై చేసుకున్నవన్నీ కూడా నేను కాసేపు చల్లారి పెట్టుకొని మిక్సీలో వేసుకోవాలి. అందులో కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ ఆడించుకోవాలండి. ఆ తర్వాత మనం ఉడకబెట్టిన మిరపకాయలను గోంగూర ఉంది కదా, అప్పుడు ఇది మరలా దానికి యాడ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది పచ్చడి. చూసారు కదా, మొత్తం అంతా మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం లాస్ట్లోనూ కాస్తంత పోపు పెట్టుకొని కొన్ని పోపు గింజలు, ఒక ఎండుమిరపకాయ, తర్వాత కరివేపాకు, తర్వాత వెల్లుల్లి రెబ్బ వేసుకొని పోపు పెట్టుకున్నానండి. చూసారు కదా, పచ్చడిలో నేనైతే పోపు వేసాను. చూసారు కదా, గోంగూర పచ్చడి రెడీ. ఎలా మనము నువ్వులతో కలిపి చేసుకున్నట్లయితే మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మన ఎముకలకు కూడా చాలా బలం అండి. ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.